ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఎపిసోడ్లోని మెంటల్ డిజార్డర్స్ అన్ని అక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. వాడు అంటుంది చూసావా, ఇన్నాళ్ళు అసలు ఇప్పుడు ఎవరు రాలేదు ఇలాగా క్యాంప్ తీసుకొని, ఫస్ట్ మీరే వచ్చారు ఈ లోపలికి, పర్మిషన్ తీసుకొని రావాలి. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు దాకా మెంటల్ డిజార్డర్స్ గురించి సొసైటీలో కానీ మన ఇంట్లో కూడా అది డిజార్డర్ అని చెప్పంగానే చాలా వియర్డ్ గా తీసుకుంటుంటారు జనాలు. మనకు ఒక ఫీవర్ లేకపోతే కొంచెం సిక్కుగా ఉన్నా కూడా మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మనం క్యూర్ అయ్యేంత వరకు వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. ఒక చిన్న హెడ్ఏక్ నుంచి ఒక పెద్ద హార్ట్ అటాక్ వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మనల్ని క్యూర్ చేస్తారు. కానీ ఎవరు పట్టించుకున్న ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? మెంటల్ డిజార్డర్స్. ఈ మెంటల్ డిజార్డర్స్ని మన సొసైటీ ఎలా చూడటం మొదలుపెట్టిందంటే, ఒకవేళ మనలో ఎవరైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే వాళ్ళని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కాదు కదా, కనీసం అది ప్రాబ్లమే కాదంటే బిహేవ్ చేస్తారు. ఈ మెంటల్ కండిషన్స్ సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతే ఒక భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తి కట్టేస్తారు. సీరియస్లీ ఒక డిప్రెషన్ అండ్ మెంటల్ డిజార్డర్స్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాం? ఇలా ఎర్లీ స్టేజ్లోనే ఆ మెంటల్ కండిషన్స్ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే అదొక పెద్ద డిజార్డర్ అయిపోతుంది. దాని తర్వాత దానిని డయాగ్నోసిస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ టైంలో ఆ పేషెంట్ ఎంత బాధను అనిపిస్తాడంటే తనను తాను సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. అంత దారుణమైన 5 మెంటల్ డిజార్డర్స్ గురించి ఈ ఎపిసోడ్. మనం కొన్నిసార్లు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకు చాలా థాట్స్ వచ్చేస్తుంటాయి. మనకి ఇలా ఎందుకు జరుగుతుంది, ఎంత కష్టపడినా రిజల్ట్ రావట్లేదు, నా జీవితమే వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూనే ఉంటారు. ఫర్ సపోజ్ ఇలా ఫీల్ అవుతున్న 12 మంది యొక్క రెస్పాన్సిబిలిటీ మీకే ఇస్తే లైఫ్ చాలా టెరిబుల్గా అనిపిస్తుంది కదా. ఇదే 12 మంది మీలోనే ఉండి ఎప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారో తెలియకపోతే, ఎవరో చేసిన తప్పుకి మిమ్మల్ని శిక్షిస్తే ఇంత దారుణంగా ఫీల్ అవుతున్న వాళ్ళని డిఐడి పేషెంట్స్ అంటాం. డిఐడి ఎంత భయంకరమైన డిజార్డర్ అంటే ఒక పర్సన్లోనే చాలా పర్సనాలిటీస్ డెవలప్ అయిపోతాయి. ఒక్కో పర్సనాలిటీకి ఒక యూనిక్నెస్ ఉంటుంది. నడిచే స్టైల్, మాట్లాడే స్టైల్ అండ్ హ్యాండ్ రైటింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకళ్ళు ఆలోచించినట్టు ఇంకొకళ్ళు ఆలోచించరు. ఎన్సీనా సివేరా అనే అమ్మాయిలో 12 పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒక్కో పర్సనాలిటీ గురించి చెప్పడానికి ఆవిడ చాలా భయపడింది. There's still so much that I don't understand about it. Is that why you don't want to go through your 11 altars? I think it's just because they have their own lives as well. And not all of them want to share everything about it. So again, I'm not pushing you for the answer. Like I said, I've never even met all of them personally. Like I've only talked to some of them even just through paper. ఇంకో పేషెంట్ ని నీలో ఎవరెవరు ఉన్నారని చెప్పి అడిగారు. This is Autumn. It's not her legal name, but it's the name she chooses to call herself. And there are others, the altars as she calls them. Would be Summer 5, Autumn 8, Hannah 7, September 11, Joe is 15, our protector, Katie, 16 or 17, Vicky 17, Jenna, she's 17. ఒకవేళ మనల్ని ఎవరైనా సెక్షువల్ అబ్యూస్ చేస్తే ఫస్ట్ టైం మేము చేయకపోవచ్చు, బట్ సెకండ్ ఆర్ థర్డ్ టైం అపోజ్ చేస్తాం. ఎలా డిఫెండ్ చేయాలో నేర్చుకుంటాం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది మనమే కాబట్టి. బట్ డిఐడి పేషెంట్కి వచ్చేసరికి ఆ సెక్షువల్ అబ్యూస్ని ఫేస్ చేసిన పర్సనాలిటీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు తిరిగి రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే ఎలా డిఫెండ్ చేస్తారు? ఆ సెక్షువల్ అబ్యూస్ జరిగిందని చెప్పి మిగతా పర్సనాలిటీస్కి తెలియని కూడా తెలియకపోవచ్చు. నేను దీని గురించి చదువుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పర్సనాలిటీస్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. వరల్డ్లో ఉన్న 1% మెంబర్స్కి ఈ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక పర్సన్లో ఒక పర్సనాలిటీ మంత్స్ ఉండొచ్చు, లేకపోతే ఇయర్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సనాలిటీకి ఒక అమ్మాయి నచ్చితే ఇంకో పర్సనాలిటీ ఆ అమ్మాయిని హేట్ చేయొచ్చు. బట్ ఏ పర్సనాలిటీ ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నార్మల్గా అయితే 2 to 3 పర్సనాలిటీస్ ఉంటాయి. బట్ నేను చూసిన దాంట్లో ఒక పర్సన్లో ఉన్న హైయెస్ట్ పర్సనాలిటీస్ ఎన్నో తెలుసా? 2500. ఇది ఒక మెంటల్ డిజార్డర్ అని తెలియకపోతే జనాలు వాళ్ళకి ఆత్మ పట్టింది, దయ్యం పట్టింది అని చెప్పి ఈజీగా చెప్పేస్తారు. మూవీస్ లైక్ అపరిచితుడు, ఆలో మనం చూసే ఉంటాం. చూడటానికి మనకి ఎంటర్టైన్మెంట్గా అనిపించినా అనుభవించే వాళ్ళకి అదొక నరకంలో అనిపిస్తుంది. మనకి ఎవరైనా యాక్టర్ నచ్చితే మనం వాళ్ళ మూవీస్ రెగ్యులర్గా చూస్తుంటాం. అలా చూస్తున్నప్పుడు వాళ్ళతో మనకి చాలా క్లోజ్ బాండింగ్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ లైక్ నా ఫ్రెండ్స్లో చాలామందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడూ వీళ్ళని కలవలేదు, బట్ వాళ్ళని ఒక్క మాట అన్నా కూడా వీళ్ళు అసలు తట్టుకోలేరు. అంత క్లోజ్ బాండింగ్ ఎందుకు క్రియేట్ అయ్యింది?
సేమ్ ఇలానే అమెరికాకి చెందిన రోనాల్డ్ హోల్జన్ అతనికి తన ఫ్యామిలీ గొడవల వల్ల అండ్ అదే టైంలో జాబ్ పోవటం వల్ల చాలా లోన్లీగా అనిపించింది, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. అండ్ అదే టైంలో బైబిల్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఎంత దారుణంగా చదివాడంటే డే అండ్ నైట్ వేరే థాట్స్ ఉంటున్నాయి కావు. అండ్ అదే టైంలో అతనికి జెరూసలేం వెళ్ళాలనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫీలింగ్ ఇంకా పెరిగిపోయింది, ఎందుకంటే జీసస్ స్వయంగా పెరిగిన ప్లేస్ కాబట్టి అలా ప్రే చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు తన మైండ్లో చాలా డీప్ వాయిసెస్ వినిపించాయి. ఆ వాయిసెస్ జీసస్ వే అని, జీసస్ తనని 45 days కంటిన్యూస్లీ ప్రే చేయమన్నారని చెప్పి అలా ప్రే చేయటం మొదలుపెట్టాడు. ఫస్ట్ వీక్ అంతా నార్మల్గానే అయింది, బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఎంత వియర్డ్గా అరవటం మొదలుపెట్టాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేవి. అండ్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే తనే జీసస్గా బిలీవ్ చేయడం మొదలుపెట్టాడు. తను ఉంటున్న రూమ్ ఓనర్ ఒక సైకాట్రిస్ట్ కాల్ చేసి మొత్తం చెప్పాడు. షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ రూమ్ ఓనర్కి ఇది ఫస్ట్ టైం కాదు, చాలామందిని ఇలానే చూశాడు. ఈ డిజార్డర్ పేరేంటంటే జెరూసలేం సిండ్రోమ్. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అది రాంగ్ అని తెలిస్తే దానిని ప్యారిస్ సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే మనం చూసే మూవీస్ అండ్ కామిక్స్లో ప్యారిస్ ఒక చాలా బ్యూటిఫుల్ అండ్ ఫెయిరీ టైల్ ప్లేస్గా చూపిస్తారు, అండ్ అది అలానే ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ చాలామంది వాళ్ళు నిజంగా ప్యారిస్ వెళ్ళినా కూడా వాళ్ళని ఒక రాంగ్ ప్లేస్కి తీసుకొచ్చేసారని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళని ప్యారిస్ సిండ్రోమ్ పేషెంట్స్ అంటాం. జెరూసలేం సిండ్రోమ్ అండ్ ప్యారిస్ సిండ్రోమ్తో బాధపడుతున్న పేషెంట్స్ని వాళ్ళు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసి వాళ్ళని ట్రీట్ చేయగలం. బట్ గాడ్ కాంప్లెక్స్ అనే సిండ్రోమ్తో బాధపడుతున్న వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మనం ఎన్ని ప్రూఫ్స్ చూపించినా కూడా వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. మన సొసైటీలో చాలామంది ఇలానే ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. జీసస్ అనుకునే రోనాల్డ్ని జెరూసలేం నుంచి అమెరికాకి తీసుకొచ్చేసారు. జస్ట్ కొన్ని మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత రోనాల్డ్ అలా బిహేవ్ చేశాడని చెప్పి తనకు తానే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. మనం అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొత్త విషయం ఏదో చెప్తే మనం ఏం మాట్లాడుతున్నాం అన్న విషయం సడన్లీ మర్చిపోతాం. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒక్కో విషయం రికాల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది నాతో చాలాసార్లు జరిగింది, మీతో కూడా జరిగి ఉంటుంది అనుకుంటున్నా. దీనిని ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనుకుందాం, కాదు లిటిల్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనుకుందాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన బ్రెయిన్ సడన్లీ షాక్కి గురైనప్పుడు మెమరీ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక బైక్ డ్రైవ్ చేస్తూ స్కిడ్ అయి పడిపోయారు అనుకుందాం. అప్పుడే మీ తలకి గట్టికి ఏదో తగింది, లేచి చూస్తే ప్రీవియస్ 1 yearలో జరిగిందంతా మర్చిపోయారు. మీట్ అయిన పర్సన్స్, నేర్చుకున్న స్కిల్స్ అన్నీ ఒక ఫ్లాష్లో అరేజ్ అయిపోయి అనుకుందాం. అనుకోవడానికి చాలా దారుణంగా ఉంది కదా. ఈ డిజార్డర్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ గురించి తెలిసింది. కేలా హెట్చిన్సన్ అనే అమ్మాయికి 19 years ఉంటాయి. చాలా యాక్టివ్, తన ఫ్రెండ్స్ అందరిలో చాలా షార్ప్గా ఉండేది, బోత్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో కూడా. ఒకరోజు కాలేజీలో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ ఆడుతుంది. తన టీమ్మేట్ విసిరిన ఒక బాల్ కేలా హెడ్కి తగిలింది, వెంటనే కింద పడిపోయింది. లేచి చూస్తే తనకంతా బ్లాంక్గా ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎవరు మీరు అని అడిగితే వాళ్ళందరూ కేలా జోక్ చేస్తుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ కొంత టైం తర్వాత చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది. వాళ్ళందరికి భయమేసి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టింది. అదేంటంటే కేలా తన 19 yearsలో జరిగిందంతా మర్చిపోయింది. తన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, ఎలా చదవాలి అండ్ తన పేరు కూడా మర్చిపోయింది. I have to act kind of normal so no one is awkward around me. Today, Kayla has relearned the basics of life. She's meeting people again for the first time and doing remarkably well in school. I just go to practices, go to school, just live a normal life. Just kind of live life and see if it comes back. She is 19 and focused on the only thing she really knows, the present. ఒక 19 years అమ్మాయి ఒక చిన్నపిల్లలాగా స్కూల్కి వెళ్ళి చదవటం నేర్చుకోవటం అండ్ తను కోల్పోయిన స్కిల్స్ అన్నీ మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి ట్రై చేయటం చాలా బాధగా అనిపించింది. మనం చాలా విషయాలు ఊహించుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా చేయాలంటే దాని అవుట్పుట్ ఊహించుకునే మనం ఆ పనిని స్టార్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఈ వీడియో చేస్తున్నానంటే మీరు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు అలా చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయడానికి నాకు ఒక మోటివేషన్ దొరుకుతుందని చెప్పి నేను ఊహించుకుంటా. బట్ ఇది చాలా కామన్. ప్రతి ఒక్కళ్ళు తమ చేసే పనిని ఏదో ఒకటి ఊహించుకునే చేస్తారు. బట్ అదే ఊహించుకోవటం పీక్స్ లెవెల్స్కి వెళ్ళిపోతే ఇమాజిన్ చేసుకోవటానికి, ఇమాజినేషన్లో బతకడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇమాజిన్ చేసుకుంటాం, బట్ ఈ డిజార్డర్తో బాధపడే వాళ్ళు ఇమాజినేషన్లో బ్రతుకుతూ ఉంటారు. ఫర్ సపోజ్ మీరు ఈ వీడియో చూడండి. ఇది జస్ట్ విజువలైజేషన్. ప్రతి మనిషికి 5 సెన్సెస్ ఉంటాయి. ఒక్కో సెన్స్ ఆ విజువలైజేషన్ని ఇంకా డీప్గా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేస్తాయి. ఇప్పుడు ఈ వీడియోకి సౌండ్ సెన్స్ యాడ్ చేస్తే
ఇది జస్ట్ 2 సెన్సెస్. మిగతా సెన్సెస్ని యాడ్ చేస్తే దీనంత టార్చర్ ఎక్కడ ఉండదు. మనం మన ఎన్విరాన్మెంట్స్ బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం. లైక్ మస్జిద్, గుడి అండ్ చర్చ్కి వెళ్ళినప్పుడు మనం చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. కాలేజ్ అండ్ ఆఫీస్కి వెళ్తే చాలా బాధ్యతగా బిహేవ్ చేస్తాం. అదే గ్రేవ్యార్డ్స్ అండ్ గోస్ట్ ప్లేసెస్కి వెళ్తే మనం చాలా భయం వేస్తుంది. నార్మల్గా థింక్ చేసే మనకే ఎలా ఉంటే ఈ డిల్యూజన్ డిజార్డర్తో బాధపడే వాళ్ళు ఇంత హరిఫైయింగ్ ప్లేస్కి వెళ్తే ఇంకెంత హరిఫైయింగ్ ఉంటుందో మనం ఊహించుకోలేం కూడా. ఈ డిజార్డర్తో బాధపడే వాళ్ళని దయ్యం పట్టింది లేకపోతే ఆత్మ పట్టింది అని చెప్పి ఈజీగా నమ్మేస్తాం. డిఫరెన్షియేట్ కూడా చేయలేం, ఎందుకంటే వాళ్ళ సరౌండింగ్స్ బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి. మేబీ నేను చేసిన బాలాజీ టెంపుల్ వీడియోలో కూడా చాలామంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళటం కాదు కదా, కనీసం ఆ ప్లేస్ని తలుచుకోవడానికి మీరు భయపడతారు. డెల్యూజన్ డిజార్డర్తో బాధపడుతున్న పేషెంట్స్ చాలా రకాలుగా ఊహించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ థెరపీ పేషెంట్స్ అయితే వాళ్ళని వాళ్ళు కౌసులో ఊహించుకుంటారు. క్యాప్గ్రస్ డెల్యూజన్తో బాధపడుతున్న పేషెంట్స్ వాళ్ళకి తెలిసిన ఒక పర్సన్ని సేమ్ అలానే కనిపించే ఇంకో పర్సన్తో రిప్లేస్ చేసేసారు. ఆ పర్సన్ వీళ్ళని అటాక్ చేద్దాం అనుకుంటున్నాడని చెప్పి అనుకుంటారు. సో దానివల్ల నిజమేదో అబద్ధమేదో తెలీదు, అందరినీ డౌట్ చేయడం మొదలు పెడతారు. క్వార్టర్ డెల్యూజన్ల పేషెంట్స్ వాళ్ళని వాళ్ళు ఘోష్లో ఉంచుకుంటారు. నేను చనిపోయాను, నేను ఉండే ప్లేస్ ఇంకా సమాధులు, నన్ను ఎవరు ఈ లోకంలో చూడలేరు, నా బాడీ పార్ట్స్ ఒక్కొక్కటి కుళ్ళిపోతున్నాయని చెప్పి అనుకుంటారు. బట్ రియాలిటీలో వాళ్ళని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. ఈ క్వార్టర్ డెల్యూజన్తో బాధపడుతున్న పేషెంట్స్ వాళ్ళని వాళ్ళు చంపుకునే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. లైకాంథ్రపీతో బాధపడుతున్న పేషెంట్స్ వాళ్ళని వాళ్ళు యానిమల్స్లో ఉంచుకుంటారు. బట్ నేను ఎర్రగడ్డ హాస్పిటల్ అడిగినప్పుడు ఒక డాక్టర్ చెప్పింది ఏంటంటే చాలా వరకు డిజార్డర్స్ జనాలే క్రియేట్ చేసేసారు. లైకాంథ్రపీతో బాధపడుతున్న పేషెంట్స్ ఇప్పటివరకు రికార్డే అవ్వలేదు. ఈ మెంటల్ డిజార్డర్తో ఉన్న పేషెంట్స్ చాలా నార్మల్గానే ఉంటారు. బట్ సడన్లీ వాళ్ళ టైం స్లో అయిపోతుంది. వాళ్ళు నార్మల్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలా స్లో అయిపోతారు. ఎంత స్లో అంటే మనం మాట్లాడుతున్నది వాళ్ళు క్యాచ్ చేసి రియాక్ట్ అయ్యేలోపు మనం చాలా విషయాలు చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో మాట్లాడుతూనేది ఇలా స్లో అయిపోతే నాకు కెట్టలోనే ఉన్నట్టు. ఇందులో పేషెంట్స్కి అర్థమవుతుంది వాళ్ళ మైండ్ చాలా స్లో అయిపోయిందని చెప్పి. బట్ అది చెప్పుకోలేరు. ఎక్సెస్ విషయాలు మాట్లాడటానికి వాళ్ళకి ఛాన్స్ కూడా ఉండదు. ఆ టైంలో అడిగిన క్వశ్చన్ని అర్థం చేసుకొని మరీ ఆలోచించి మాట్లాడతారు. You don't feel that you belong in the hospital, but that other people did feel that. As soon as I express the belief that I do not belong in this hospital, which is a mental hospital, then those who dislike me want to find a worse place for me. ఈ డిజార్డర్లో ఉన్న సిమ్టమ్స్ చాలా అంటే చాలా డిస్టర్బింగ్ ఉంటాయి. అవతల వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేసినా మనం అపోజ్ కూడా చేయలేం. ఫర్ సపోజ్ అవతల వాళ్ళు వచ్చి మనల్ని ఒక డాల్లా ట్రీట్ చేసి మన చేతులు, కాళ్ళు, తలని వాళ్ళకి నచ్చినట్టు మార్చేసినా లేకపోతే సెక్షువల్గా హెరాస్ చేసినా మనం ఏం చేయలేం. Like a warm candlestick, the body of the patient can be contorted into almost any posture. The patient may maintain the posture for several minutes. ఐ డోంట్ నో, ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా బాధపడుతున్నా లేకపోతే మీరే క్యాటటోనియాతో బాధపడుతున్నా నేను మీకు చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి. చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఉన్నవన్నీ కొంచెం పెయిన్ఫుల్ ట్రీట్మెంట్సే, బట్ నార్మల్ అయిపోతారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. మనలో చాలామంది చాలా మెంటల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. తమలో తాము చాలా లోన్లీగా ఫీల్ అవుతూ అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒకవేళ మీరే ఇలా బాధపడుతూ ఉంటే నన్ను ఒక ఫ్రెండ్లా భావించి నాకు ఒక మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఇచ్చాను. నేను ఎవరికి చెప్పను, ఓకేనా? ఈ ఛానల్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి కాదు, మనం చాలామంది కంటే బెటర్ లైఫ్ బతుకుతున్నామని చెప్పి తెలియటానికి. అండ్ డార్క్ థింగ్స్ తెలియకపోతే గుడ్ థింగ్స్ని ఎప్పుడు మనం అడ్మైర్ చేయలేం. మెంటల్ డిజార్డర్స్ అనేవి మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళని ఒక పిచ్చి పట్టింది, దయ్యం పట్టిందని చెప్పి ఆలోచించడం మానేసినప్పుడు ఆ పేషెంట్స్కి ఒక కొత్త హోప్ ఇవ్వగలుగుతాం. ఎవరైనా మీ చుట్టూ డిప్రెషన్తో బాధపడుతుంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.